గ్రూప్ 4 పోస్టుల రిక్రూట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్ 9168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి. రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోదాంలో ఎగిసిపడిన మంటలు, భారీగా ఆస్తి నష్టం. అసెంబ్లీ సమావేశాలపై నెలకొన్న ఉత్కంఠ, సభలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న సర్కార్. రాష్ట్రంలో రాకెట్ డిజైన్ తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్కై రూట్ ఏరోస్పేస్ అభినందన సభలో మంత్రి కేటీఆర్ వెల్లడి. తెలంగాణ సర్కార్కు కీడు తలపెట్టనన్న రఘురామ. ఎమ్మెల్యేల కొనుగోలు అనే పనికి మాలిన ఆలోచన లేదని స్పష్టం. భద్రాచలంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి. ప్రేమ వ్యవహారంలోనే సూసైడ్ చేసుకున్నట్లు అనుమానం. తెలంగాణలో పాగా వేస్తామన్న అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని వెల్లడి. తెలంగాణ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. కోవిడ్-19 బూస్టర్ డోస్ సిద్ధం చేసిన భారత్ బయోటెక్. ఇన్కోవాక్ టీకాకు అనుమతిచ్చిన డీసీజీఐ. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలన్న గవర్నర్ తమిళసై. రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-54 రాకెట్. ఈఓఎస్ 06తో పాటు 8 ఉపగ్రహాలను కక్షలోకి తీసుకెళ్తున్న పిఎస్ఎల్వి C-54. యాదగిరిగుట్ట నరసింహస్వామిపై టౌన్ సీఏ వివాదాస్పద వ్యాఖ్యలు. నిరసన వ్యక్తం చేసిన విహెచ్పి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్.